మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రసాయన పరిశ్రమల కాలుష్యంపై ఈటీవీ తెలంగాణ ఈనాడు కథనాలకు స్పందించిన సర్కారు 2 పరిశ్రమలను మూసేయాలని ఆదేశించింది. బాధిత గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బాధితులు ఈ చర్యలతో సమస్య పరిష్కారం కాదని నిరంతర నిఘా పెట్టాలంటున్నారు. బాధిత తండావాసులతో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రసాయన పరిశ్రమల కారణంగా జరుగుతున్నటువంటి కాలుష్యంపై ప్రభుత్వం స్పందించింది. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఔషధ గరళం పేరిట శీర్షికన ప్రసారం చేసినటువంటి కథనాలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలను పాటించని 2 కంపెనీలను మూసివేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచినీటికి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించేందుకు తాగునీటిని ఇక్కడ నుంచి సప్లై చేయాల్సిందిగా కూడా మంత్రులు ఆదేశించారు. అయితే కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ గ్రామస్తులు ఈనాడు ఈటీవీ కథనంతో ప్రభుత్వం కదలి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చర్యలు మాత్రమే సరిపోవు, అంటే ప్రభుత్వం ప్రస్తుతం చేసినటువంటి చర్యలు మాత్రమే సరిపోవు, వీటికి అదనంగా కూడా ఇంకా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఈ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద వాళ్ళ స్పందన ఏది, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి పోలేపల్లి సెజ్ సమీపంలో ఉన్నటువంటి తండావాసులను అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం పోలేపల్లి సంబంధించి చర్యలు తీసుకుంది, 2 కంపెనీలు మూసివేయాలని చెప్పింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు సరిపోతాయి? చాలా సంతోషంగా తీసుకుంటున్నామండి. చాలా సార్లు పట్టించుకోలేదు. ఈనాడు ఈటీవీ కథనం ప్రకారంగా మాకు చాలా సంతోషంగా ఉంది. 2 కంపెనీలను సీజ్ చేయడంతో చాలా సంతోషంగా ఉంది. తదుపరి మాకు మిగతా కంపెనీలు కూడా అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మంచినీళ్ళు కూడా సప్లై చేయమన్నారు, దాని మీద ఏమన్నారు? మాకు మంచినీళ్ళు కూడా రెగ్యులర్ గా సప్లై చేయాలని కోరుతున్నాం. ఈ గ్రామస్తుల స్పందన. ఇప్పుడు అంటే మరో గ్రామస్తుని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చాలా కాలం నుంచి మీరు వీటి మీద పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం ప్రస్తుతం స్పందించింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఈటీవీ ఈనాడు న్యూస్ వాళ్ళు వచ్చి మాకు ఇప్పటి వరకు ఈ వాటర్ అనేది ఈ మామూలుగా ఇంకొకటి మెడికల్ క్యాంప్ అనేది ఇంకా చెప్పారు కానీ ఇప్పుడు రాలేదు. ఇంకొకటి ఇప్పటి వరకు మాకు అన్ని ఓకే అయింది, కానీ ఇప్పుడు మాకు వ్యవసాయం చేసుకోవాలంటే వాటర్ మంచిగా లేదు. ఆ బోర్ల నుంచి మనం చేసుకోవాలంటే ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాయి, అవి ఎవరు పంటలు చేసుకుని అన్ని వచ్చి మాకు వ్యవసాయానికి ఒకటి ఈ తండ వాళ్ళకు ఇప్పుడు వాటర్ అయితే ఓకే చెప్పారు, వ్యవసాయానికి మాకు మాత్రం దానికి పరిష్కారం మాకైనా చూపిస్తే ఒక దారి చూపిస్తే మేము బతకనికే ఛాన్స్ బాగుంటుంది. దండం చేసి పెడితే చెప్తా ఉన్నాం. ఇంకా మరీ ఇక ఈటీవీ వాళ్ళకు కూడా మాకు స్పందించి ముందుకు వచ్చారు. మాకు కొంచెం ఇంకా హ్యాపీగానే ఉంటాము. కాకపోతే ఇంకా రాకుండా మరి కొంచెం తొందరపడి ఏ కంపెనీలో అయినా ఏ నాయకుడైనా స్పందించి మంచినీళ్లు కానీ హాస్పిటల్ కానీ మా నీళ్లకు పొలాలకు పోకుండా కాలుష్యం కాకుండా మరి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక మీకు మరి ధన్యవాదాలు. మరో గ్రామస్తుని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు 2 కంపెనీలు మూతపడ్డాయి కదా, సో ఇంకా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? 2 కంపెనీలు మూతపడటంతోనే అయిపోతుంది సార్. మైలైన వాళ్ళు కూడా పక్కకు కాలువ అంటే వర్షం నీళ్లతోనే పోతున్నాయి అని అంటున్నారు, కానీ ఆ వాటర్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు వర్షం పడడంతో కొద్దిగా వర్షం రాగానే మొత్తం ఉన్న వాటర్ కూడా విడిచిపెడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా వాటర్ కాదు, కెమికల్ కాదు అని అంటున్నారు, కానీ వాళ్ళు కూడా పంపిస్తారు. మీరు అన్ని కంపెనీలకు జాగ్రత్త తీసుకోవాలి. హెట్రోలు కూడా వాళ్ళు ఈటీపీ వాటర్ మొత్తం స్టాక్ చేసుకుంటారు, అవి చెట్లకు తీసుకుంటారు, అవి కూడా ఇంకడానికి వస్తున్నాయి కదా. అరవింద్ వాళ్ళు కూడా రాలేదని అంటారు. ఆ రోడ్డు పండి మొత్తం ముద్రపల్లి దిక్కు సప్లై అయితేనే ఉన్నాయి వాటర్. వాళ్ళు ఏమంటారు అంటే మా ఏం కెమికల్ లేదు, ఏం లేదు, ప్యూర్ వాటర్ అంటే రోడ్డు పండి పక్కకు అరవింద్వి పోతూనే ఉన్నాయి, హెట్రో లోపల స్టాక్ చేసినాయి, అవి కూడా వస్తూనే ఉన్నాయి. వీటిలో కూడా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. మాకు ఇంకోటి వాటర్ వస్తున్నాయని అన్నారే కానీ ఇప్పుడు వరకు వాటర్ కూడా రాలేదు. మెడికల్ క్యాంప్ కావాలి. ఇప్పుడు చిన్నపిల్లలతో సహా పెద్దలకు కూడా మాకు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పుడు లేడీస్ కూడా ఏమైందంటే చిన్న ఏజ్లకి గర్భసంచి మీద పుండ్లు, పెద్దవాళ్ళకు కూడా పీడ్స్ లాంటివి, గుండె అటాకులు, ఇవన్నీ ఇప్పుడు నాకే చూడండి సార్, ఇప్పటి వరకు ఇప్పుడు ఏమి లేవు. ఈ గడ్డలు కూడా ఇప్పుడే అయినాయి ఈ వాటర్ తాగడంతోనే. కానీ ఈ మెడికల్ క్యాంప్ లాంటిది, ఈ వాటర్ కూడా సప్లై చేసేటివి తొందరగా చేస్తేనే బాగుంటది. చిన్న వయసులో మా అత్త కూడా ఇట్లా గర్భసంచి ఖరాబ్ అయి చచ్చిపోయింది. ఎటోలోనే పని చేసింది ఇన్ని రోజులు, కానీ ఎటోలో వచ్చి కూడా ఎవరన్నా పట్టించుకోలేరు. ఊళ్ళో అందరికీ ఇట్లే అవుతున్నాయి సార్, ఇంకా అందరికీ ఇట్లే.
చిన్న చిన్న ఏజ్లో ఇప్పుడు 25 సంవత్సరానికి 30 సంవత్సరానికి ఇదే నొప్పి అవుతుంది. గర్భసంచి ఖరాబ్ అవుతుంది, పుండ్లు వస్తున్నాయి. గర్భసంచి తీపిచ్చినా కానీ బతుకుతలేరు, చచ్చిపోతుండ్రు. మరి ఎట్లా పరిస్థితి? ఇంక మాకు మంచిగా ఉండాలి, ఈ కంపెనీ వల్లనే అవుతుంది సార్. ఇంకా మాకు కంపెనీ వల్ల మరి ట్యాబ్ మంచిగా నీళ్ళు బాగా వస్తలేదు, మొత్తం కెమికల్ నీళ్ళు. చిన్న పిల్లలు కూడా ఎనీ టైం ఉంటామా నల్ల నీళ్ళు తాగుతారు. ఆ పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి సర్దీలు, వాళ్ళకు గడ్డలు, జ్వరాలు వాళ్ళకే సరిపోతున్నాం. మేము సంపాదించిన పైసలు వాళ్ళకే పెడుతున్నాం. ఏం చేసింది మాకు బతుకు ఎట్లయితుంది? ఇంకా ఉన్న పంటలు మొత్తం అది పంట ఉండవు. ఉన్న పంటలు వేస్తాం, ఆ పంటలు పోతాయి. వడ్లు వేస్తే వడ్లు వెనుకపోతున్నాయి. అవి తూకం వేస్తే తూకం కూడా సగంకే పోతాయి. మంచిది మాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా చూసుకోవాలి. ఇది పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తండాలు, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నటువంటి విషయాలు. ముఖ్యంగా ఈ రెండు పరిశ్రమలను మూసివేసినంత మాత్రాన కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీరవని, ఇప్పటికే ఈ కాలుష్య ప్రభావం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడం వల్ల పంటల దిగుబడులు కూడా చాలా తగ్గిపోయాయని చెప్పేసి, అలా అసలు పంటలు పండే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభిలషిస్తూనే, అంటే హర్షం వ్యక్తం చేస్తూనే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటే తమ బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం పోలేపల్లి సెజ్లో కాలుష్యానికి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.